తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. నటీనటులకు ఇచ్చే పారితోషికాల విషయంలో పాత పద్ధతికి స్వస్తి పలికి సినిమా లాభాల్లో వాటా ఇచ్చే రెవెన్యూ షేరింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఓటీటీ, శాటిలైట్ వ్యాపారాలు మందగిస్తున్న తరుణంలో హీరోయిన్లు కేవలం భారీ రెమ్యునరేషన్లు తీసుకుని తప్పుకోవటం వల్ల నిర్మాతలు తీవ్ర నష్టాల పాలవుతున్నారని, అందుకే లాభ నష్టాల్లో నటీనటులు కూడా భాగస్వాములు కావాలని ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ కీలక నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయడానికి మే 2న తమిళనాడు వ్యాప్తంగా సినిమా షూటింగ్ల బంద్కు నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలైపులి ఎస్తాను, ఎస్ఏ చంద్రశేఖర్ వంటి దిగ్గజాల సమక్షంలో ఈ తీర్మానం చేశారు. ఒకవేళ నటీనటుల సంఘం ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి కూడా నిర్మాతలు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో నెలకొన్న తీవ్రతను తెలియజేస్తోంది. మీడియం బడ్జెట్ సినిమాల విషయంలో ఈ విధానం తప్పనిసరి చేయాలని వారు పట్టుపడుతున్నారు. కేవలం రెమ్యునరేషన్లకే పరిమితం కాకుండా థియేటర్ వ్యవస్థను బతికించుకోవడానికి ఓటీటీ విడుదలలపై కూడా నిర్మాతలు కఠిన ఆంక్షలు విధించారు. ఇకపై చిన్న మధ్యతరహా బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని, భారీ బడ్జెట్ చిత్రాలు కనీసం 8 వారాల గడువు పాటించాలని నిర్ణయించారు. సినిమా విడుదలైన వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి రావటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని, ఈ గ్యాప్ను పెంచడం ద్వారా మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం తీసుకురావాలని వారు ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభావం కేవలం కోలీవుడ్కే పరిమితం కాకుండా మొత్తం దక్షిణాది పరిశ్రమలపై ఉండే అవకాశం కనిపిస్తోంది. మే 10న జరగనున్న దక్షిణ భారత సినీ నిర్మాతల సమావేశంలో దీనిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేసే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిర్ణీత గడువులోపు సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయిస్తే అది బాక్సాఫీస్ వద్ద పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఈ నిర్ణయాలకు ఇతర రాష్ట్రాల నిర్మాతలు మద్దతు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ వంటి పెద్ద మార్కెట్ ఉన్న పరిశ్రమలో ఈ విధానం అమలు కావటం అంత సులభం కాదు. స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని వదులుకొని లాభాల్లో వాటాలకు అంగీకరిస్తారా అనేది అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ కోలీవుడ్ నిర్మాతలు తమ పంతం నెగ్గించుకుంటే తెలుగులో కూడా నిర్మాతలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఇది కనుక జరిగితే సినీ పరిశ్రమలో ఒక కొత్త శకం మొదలైనట్లే. అయితే అగ్ర హీరోల సహకారం లేకుండా ఈ విప్లవాత్మక మార్పులు సాధ్యం కావు. కాబట్టి రాబోయే రోజుల్లో నిర్మాతలు, నటీనటుల మధ్య చర్చలు ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి.